రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగనున్నాయి. ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఇక రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే వర్షాలు ఉండనున్న నేపథ్యంలో రేపటి నుంచి ఎటువంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వెదర్ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఎంత మేర ఉండే అవకాశం చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఉరుముల మెరుపులతో పాటు ఎదురుగాల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క మధ్య జిల్లాలకు కూడా ఈ యొక్క అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా క్రమేపీ పొడిబారినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు కొంచెం అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో రేపటి నుంచి కూడా ఏ విధంగా ఉండే అవకాశం సార్? ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఏప్రిల్ కూడా వస్తున్న నేపథ్యంలో గరిష్టంగా కూడా 45 వరకు కూడా చేరుతాయి అంటున్నారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో దాని ప్రభావం వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అనేది స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా రానున్న రోజుల్లో మళ్ళీ క్రమేపీ యథాస్థాయిలోనే సాధారణ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగి మొన్నటి వరకు నమోదైనటువంటి గరిష్ట స్థాయిలో ఈ యొక్క గణాంకాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈవెన్ మార్చి నెల చివరిలో మనం ఉన్నాము. ఆల్మోస్ట్ ఈరోజు 24వ తారీఖు. ఇంకొక 6 రోజుల్లో ఈ యొక్క మార్చి నెల కూడా మనం ముగించుకుంటాం కాబట్టి ఈ యొక్క చివరి వారంలో కూడా గరిష్టంగా ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత అనేది కూడా అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. హీట్ వేవ్స్ ఏమన్నా ఉండే అవకాశాలు ఉందా రానున్న రోజులు ఏప్రిల్ మే మాసాల్లో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇక రానున్న 4 రోజులు కూడా ఎటువంటి హెచ్చరికలు అనేవి లేవు. బట్ క్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత అనేది రోజు రోజుకి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈరోజు ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొనసాగుతున్న ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ద్రోణి ప్రభావం వల్ల ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాన అనేది కూడా తేలికపాటి వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వికారాబాద్ అటు చూసుకున్నట్లయితే కరీంనగర్, మెదక్ ఈ యొక్క జిల్లాల్లో కూడా ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చూసినాం కదా, మొత్తంగా ప్రస్తుతము ద్రోణి కారణంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా తగ్గాయి. అయితే రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాని ఆదిలాబాద్, మంచిర్యాల ఆ ప్రాంతాల్లో 44 వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో హీట్ వేవ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.